భారీ వర్షాలతో బెంగళూరు నగరం అతలాకుతలమైంది. దాదాపు 8 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజల జనజీవనం స్తంభించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బెంగళూరులో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని తెలుస్తుండగా రోడ్లపైన చాలా చోట్ల బోట్లు దర్శనమిచ్చాయి. దీంతో పాటే ఈ వర్షాలతో తిరిగి వర్క్ ఫ్రం ఇవ్వాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరుని ముంచెత్తిన వాన, కాలం కాని కాలంలో దంచి కొట్టిన వర్షంతో రోడ్లపైకి వరద. వర్షం ప్రభావంతో వర్క్ ఫ్రం హోం డిమాండ్. మరోసారి బయటపడిన బెంగళూరు నగర దుస్థితి. బెంగళూరులో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల్లో చిక్కుకుని ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సిటీ పరిధిలో 500కు పైగా ఇళ్లు నీట మునిగాయి. నగరంలో 20కి పైగా సరస్సులు పొంగిపొర్లే పరిస్థితికి చేరుకున్నాయని, చాలా ప్రాంతాల్లో వీధులు నదుల్లా మారిపోయాయని వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ బస్సు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. అంతేకాకుండా సిల్క్ బోర్డ్ జంక్షన్, కోరమంగళ, బేటిఎం లేఅవుట్, హెచ్ఆర్బీఆర్ లేఅవుట్, బొమ్మనహళ్లి, పెల్సన్ గార్డెన్ వంటి ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. కార్లు, బైకులు వరద నీటికి కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. నగరంలో ఉన్న అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నీటితో నిండిపోయి ట్రాఫిక్ కు పూర్తిగా అడ్డంకిగా మారాయి. కేవలం బెంగళూరు మాత్రమే కాకుండా ఉడిపి, బాగల్కోట్, బెల్గాం, బీదర్, గడగ్, హావేరి, తుమకూరు, శివమొగ్గ, చిత్రదుర్గ జిల్లాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్లు, వడేరహళ్లిలో 131.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక ఐఎండీ ప్రకటించింది. బెంగళూరులో గత 24 గంటల్లో సగటుగా 105.5 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మే నెలలో ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు చెబుతున్నారు. వర్షాల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు బెంగళూరు నగరాన్ని జలమయంగా మార్చిన వర్షానికి కారణం ప్రజలే అని కర్ణాటక మంత్రి జి పరమేశ్వర ఆరోపించడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలే కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లను కాలువల్లో పడేయడం వల్ల డ్రైనేజీలు మూసుకుపోతున్నాయని, దీనివల్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతోందని ఆయన చెబుతుండగా, నెటిజన్స్ మాత్రం ప్రభుత్వం ప్రతి వర్షాలకు జనాన్ని విమర్శిస్తోందని, దానికి అంతకంటే ఇంకేమీ చేత కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మ్యాన్హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు.